2026 సంవత్సరంలో హోండా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉండగా 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని హోండా కంపెనీ వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు, దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. అసలు విషయం ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా హోండా సంబంధించిన 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. బట్ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే తీసుకొచ్చారో ఆశించిన స్థాయిలో మార్కెట్ లో సక్సెస్ అవ్వకపోవడం వల్ల, అంటే హోండా యాక్టివా ఈ కానివ్వండి, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం వల్ల హోండా కంపెనీ వాళ్ళు ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రొడక్షన్ ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నమాట. సో తర్వాత హోండా కంపెనీ వాళ్ళు ఏం ఆలోచించారంటే, దీనికి ఆల్టర్నేటివ్ అసలు ఇప్పుడు మేము మార్కెట్ లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి ఇంకా బెటర్ గా ఏమైనా తీసుకురావచ్చు, మేము ఎక్కడ తప్పు చేసాం అనే దాని మీద ఇప్పుడు వీళ్ళు వర్క్ అయితే చేసుకుంటున్నారు అనమాట. మరి ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారు అనే విషయం గురించి మాట్లాడుకునే ముందు, అసలు ప్రీవియస్ గా హోండా కంపెనీ వాళ్ళు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు, అక్కడ ఏ అంశాల్లో వీళ్ళు ఫెయిల్ అయ్యారో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ హోండా కంపెనీ వాళ్ళు యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనే ఒక వేరియంట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే, హోండా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని బ్యాటరీ స్వాప్ టెక్నాలజీ తీసుకొచ్చారు. సో డైరెక్ట్ గా బ్యాటరీ ప్యాక్ ని స్కూటర్ తో పెట్టుకుని ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట. స్వాపింగ్ స్టేషన్ వద్ద మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు. 102 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ తో 6 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ తో 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట. ఇందులో PMS మోటార్ కానివ్వండి, హోండా అప్లికేషన్ కానివ్వండి, ఇలా అడిషనల్ ఫీచర్స్ అయితే స్కూటర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం ఈ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. LED లైట్స్ తో పాటుగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మొత్తం 3 రైడింగ్ మోడ్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అయితే యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర స్టార్టింగ్ ప్రైజెస్ సుమారుగా 1,20,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే, బ్యాటరీ స్వాపింగ్ ఏదైతే తీసుకొచ్చారో అది చాలా తక్కువ లొకేషన్స్ లో అందుబాటులో ఉండవు, ఎక్కువ రాష్ట్రాల్లో అందుబాటులో లేకపోవడం, ఈవెన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం, ఓవరాల్ కాస్ట్ అనేది పెరిగిపోవడం వల్ల అయితే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అంత సక్సెస్ అయితే సాధించలేకపోయింది అనమాట. కంపేర్డ్ విత్ అదర్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో విత్ బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చుకున్నట్లయితే ఈ స్కూటర్ కన్నా తక్కువ ధరకే మార్కెట్లో వేరే మోడల్స్ కూడా అందుబాటులో ఉండడం వల్ల యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యామ్నాయాలు కనిపించడంతో కొంచెం మార్కెట్లో యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సఫర్ అవ్వడం జరిగింది. దీని గురించి మేము ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. ఇక వేలేస్తున్న మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా QC1 అనమాట. ఈ స్కూటర్ లో ఏం చేశారంటే, ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఈ స్కూటర్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ స్కూటర్ లో మోటార్ పవర్ చాలా తగ్గించేశారు. పీక్ పవర్ 1.8 కిలోవాట్ అయితే ఇచ్చారనమాట. రేటెడ్ పవర్ ఇంకా తక్కువ అయితే ఉండడం జరిగింది. సో అంత పికప్ లెవెల్స్ అనేది ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ఉన్న PMS మోటార్ స్కూటర్స్ తో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ పికప్ పవర్ తో హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉండడం జరిగింది అనమాట. 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 80 కిలోమీటర్ రేంజ్ మాత్రమే క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక్కడ 90,000 రూపాయల ప్రైస్ స్టార్టింగ్ అయినప్పటికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ కాస్ట్ సుమారుగా 1,05,000 1,10,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవడం జరిగింది. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో 26 లీటర్ల బూట్ స్పేస్ కానివ్వండి, ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ అనమాట. 6 గంటల 50 నిమిషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. మరి QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫెయిల్ అవడానికి కారణాలు చూసుకున్నట్లయితే, వీళ్ళు తక్కువ రేంజ్ అయితే ఇవ్వడం, అలానే ప్రైస్ కూడా ఎక్కువ ప్రైస్ అయితే పెట్టడం, ఈవెన్ ఛార్జింగ్ టైం కూడా ఎక్కువ ఉండడం, పర్ఫార్మెన్స్ కూడా మరి ఎక్కువ పర్ఫార్మెన్స్ లేకపోవడం, ఈవెన్ రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కూడా లేకపోవడం, పారామీటర్స్ వల్ల ఏమైందంటే QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో అంతగా సక్సెస్ కాలేకపోయింది అనమాట. హోండా కంపెనీ వాళ్ళు ఈ 2 విషయాలు గమనించిన తర్వాత ఇప్పుడు మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడానికి అయితే ప్లాన్స్ వేయడం జరిగింది అనమాట. సో ఆ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం డెవలప్మెంట్ అయితే కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మొత్తం కూడా భారతదేశంలో ఫుల్ గా లోకల్ గా డెవలప్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేశారో, ఫస్ట్ మనకి హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ స్వాపింగ్ ఉండడం వల్ల స్వాపింగ్ టెక్నాలజీలో కొంచెం సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఒకటి కానివ్వండి, అసలు బూట్ స్పేస్ అనేది లేకపోవడం ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం జరిగింది. సో ఇవాళ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇతర కాంపిటేటర్ స్కూటర్స్ ఒక 34 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఇవ్వడం ఏదైతే ఉందో, సో దాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకుని కొంచెం ఎక్కువ బూట్ స్పేస్ ఇవ్వడం కానివ్వండి. రెండవది, ఎలక్ట్రిక్ స్కూటర్లో రేంజ్ పెంచడం గురించి కూడా హోండా కంపెనీ అయితే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లో 80 to 100 కిలోమీటర్స్ మాత్రమే రేంజ్ అయితే ఇస్తున్నారు. బట్ ఇవాళ మార్కెట్లో దొరుకుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు, నేను ఓన్లీ సర్టిఫైడ్ రేంజ్ గురించి మాట్లాడితే, సర్టిఫైడ్ రేంజే బ్రాండెడ్ స్కూటర్స్లో మనకి గమనించినట్లయితే డిఫరెంట్ మోడల్స్ తీసుకొస్తున్నారు. బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో వాళ్ళు 130 కిలోమీటర్స్ నుంచి 160 కిలోమీటర్స్, ఈవెన్ 200 కిలోమీటర్స్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మనకి బ్రాండెడ్ స్కూటర్స్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ని తగ్గట్టుగా హోండా కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్లాన్ అయితే చేంజ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. రాబోయే స్కూటర్ ఏదైతే ఉందో, అటు QC1 అలానే యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండింటికి మధ్య ఏదైతే ఫెయిల్ అయిందో దానికి కారణాలు వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ, సో దానికి తగ్గట్టుగా మళ్ళీ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం రేంజ్ ఒకటి, అలానే బూట్ స్పేస్ ఒకటి, ఈవెన్ పర్ఫార్మెన్స్ ఒకటి,
వీటన్నిటితో పాటుగా ప్రైస్ కూడా బడ్జెట్లో ఉండే విధంగా అయితే హోండా కంపెనీ వాళ్ళు మార్పులు చేసుకుని 2026 సంవత్సరంలో అయితే మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మరి హోండా కంపెనీ వాళ్ళు అయితే ఇప్పటికైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ QC1 కానివ్వండి, అలానే మనకి యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉందో లిమిటెడ్ ప్రొడక్షన్ అయితే సేల్ చేస్తున్నారు. బట్ రేపు వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం మాస్ ప్రొడక్షన్లోకి వెళ్ళే ప్లాన్లు అయితే ఉన్నారన్నమాట. సో ఇప్పుడు కాంపిటీషన్కి తట్టుకుని నిలబడే విధంగా దానికి తగ్గట్టుగానే ప్రైసింగ్ కూడా అయితే హోండా కంపెనీ వాళ్ళు అయితే ప్లాన్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్గా ఈసారి మాత్రం హోండా కంపెనీ వాళ్ళు మార్కెట్లో వెనకడుగు వేయకుండా, ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా ఫుల్ ప్లెడ్జ్డ్గా మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇనీషియల్గా వీళ్ళ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో పెట్రోల్ వెహికల్ సెగ్మెంట్లో యాక్టివా స్కూటర్ సక్సెస్ఫుల్ మోడలే. బట్ ఇంచుమించుకి యాక్టివా ఏదైతే పెట్రోల్ స్కూటర్ సెగ్మెంట్లో ఇచ్చారో దానికి సంబంధించిన స్ట్రాటజీని ఫాలో అయ్యి ఓకే మనం ఈవీ సెగ్మెంట్లో కూడా మనకి ఎక్కువ రేంజ్ ఇవ్వకపోయినా పర్లేదేమో, జస్ట్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ, ఇలా కొన్ని వీళ్ళు స్ట్రాటజీస్ వేసుకున్నారు. అది ఫెయిల్ అవడంతో ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయిన ఇతర 2-వీలర్ కంపెనీస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడల్ని హోండా కంపెనీ వాళ్ళు ఫాలో అవుతూ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ 2-వీలర్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మరి మార్కెట్లోకి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ తీసుకొస్తే ఏ ప్రైస్లో పెట్టి ఎంత రేంజ్ తీసుకొస్తే మీరు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే MVS ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.